కాటుక దిద్దితే చీకటని, కిరణం వాలితే వేకువని, శృతిలయలే జతగా కరగని కలిమై, సరిగమలే తోడుగా చెరగని చెలిమై, శృతిలయలే జతగా కరగని కలిమై, సరిగమలే తోడుగా చెరగని చెలిమై. ఈశ్వరమే భాస్వరమై కనలేదా, ఈశ్వరమే భాస్వరమై కనలేదా, మది కొలనులోని ఆశలతో తామర కన్నులతో, ఈ మనో నేత్రాలతో, Black flowers of music, black flowers of music. నమస్తే, నమస్కారం. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ కి స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాటి ఎపిసోడ్ లో మా జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, నటులు, నిర్మాత శ్రీ ఆర్పి పట్నాయక్ గారు. వెల్కమ్ టు ది షో సార్. అండ్ స్వీట్ సింగర్ గోపికా పూర్ణిమ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు ది షో మ్యామ్. వన్స్ అగైన్ కీరవాణి ఆర్కెస్ట్రా మీ అందరికీ సుస్వరాల స్వాగతం. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో మరి ఈనాటి మన పాటని మొదలు పెట్టేద్దాం. తిరుపతి నుంచి తియ్యందనాల మూట మన ముందుకు వస్తోంది. చంద్రరేఖ. లెట్ మీ వెల్కమ్ చందు. చందు పాప, ఇవాళ ఏంటి మామూలుగా బుట్ట బొమ్మలా చక్కగా లంగా జాకెట్ వేసుకుని వస్తావు కదా, ఇవాళ బార్బీ బొమ్మలా తయారై వచ్చావేంటి? అంటే ఎప్పుడు ఒక రకంగా ఉంటే బాగుంటుంది. ఏం పాడబోతున్నావు చందు? నేను కొత్త బంగారు లోకం సినిమాలో నేనని నీవని. ఓకే, మరి ఈ పాటని కంపోజ్ చేసింది ఎవరు? మిక్కీ జే మేర్ గారు. ఆల్ ది బెస్ట్ చందు. థ్యాంక్ యూ. రాక్ ది షో. గుడ్ లక్. నేనని నీవని వేరుగా లేవని చెప్పినా వినరా ఒకరేనా, నేను నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా, రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే పట్టుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే, సరే 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 సరే. మొదటిసారి మదిని చేరి నిదరలేపిన ఉదయమా, వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా, మరే కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా ఇది నేనేనా, నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరేనా, నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా, రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే
తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే సల్లిర సల్లిరు సల్లిర సల్లిరు సల్లిర సల్లిరు సల్లిర 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 సల్లిరు సల్లిర సల్లిరు సల్లిర సల్లిరు సల్లిర సల్లిరు సల్లిర 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 సరి సరి సల్లిర సరి సల్లిర సల్లిరు సల్లిరు పదము నాది పరుగు నీది రథము వైరా ప్రియతమా తగువు నాది తెగువ నీది గెలుచుకో పురుషోత్తమా నువ్వే దారిగా నేనే చేరగా ఎటు చూడక వెనువంటే రానా నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే సరి 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 సల్లిర సల్లిరు 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 చందు డార్లింగ్, మేడం నీ రెప్ప వెనకాలన్న స్వప్నం గనక ఇప్పుడు సత్యం అయితే ఎలా ఉంటుంది? నేనని ఈ సినిమాలో హీరో ఎవరు? వరుణ్ సందేశ్ గారు నీ పక్కన ఆయన ఇప్పుడు నుంచి ఉంటే ఎలా ఉంటుంది? ఉన్నారనుకుంటా మేడం. ఉన్నారా? ఇక్కడ టచ్ చేసి చూడు, ఇదిగా ఒకరేనా చూసుకో, ఇది నేను. నేను నీ నిజంగా లేరురా? మిక్కీ జయమేయర్ గారు ఇక్కడికి వచ్చి పాట వింటే ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది మేడం. నీ రెప్ప వెనకాల స్వప్నం నిజం అవుతుంది. నీ పక్కనున్నది చెప్పేనా? చెప్పండి మేడం. చెప్పేస్తున్నా, చెప్పండి మేడం. ఆయన నేను బలకరిస్తారా? స్వప్నం. హాయ్, హాయ్ సార్. బాగున్నావా? బాగున్నాను సార్. సూపర్ గా పాడావు, థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ ఇప్పుడు ఎవరో చెప్పు చందు. వరుణ్ సందేశ్ గారు. ఇగో నీకోసం. వరుణ్ గారు, మా చందు పాట పాడుతుంటే, మీ పాట పాడుతుంటే మీకు ఎలా అనిపించింది? నిజంగా ఎక్స్ట్రాడినరీ. అసలు నాకు ఒక సెకండ్ అనిపించింది ఎందుకు దేవుడు కొన్నిసార్లు అలా చేస్తారని. బట్ నిజంగా వీళ్ళని చూసాక ఎంత టాలెంట్ అసలు. నిజంగా ఇట్స్ రియలీ అమేజింగ్. అసలు నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే అసలు సాంగ్ మొత్తం గ్యాప్ లేకుండా ఈవెన్ కోరస్లు కూడా తనే పాడింది. ఫ్యాంటాస్టిక్ నిజంగా. అంటే మీకున్న డెడికేషన్ అండ్ ప్యాషన్ అనేది ఇట్స్ రియలీ లక్కీ నిజంగా. అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు కూడా. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు బీ హియర్. అండ్ అందరూ చాలా I think you should meet all those little stars out there. పాదమెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె శృతి లయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా
వెంట నడిచే నీడవేనా ఓ మై ఫ్రెండ్ తడి కన్నులతో తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ థ్యాంక్ యూ విక్రమ్, థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ ఫర్ వాడి రిక్వెస్ట్ మీరు కాదనకుండా వాడి పక్కన కూర్చున్నందుకు. పైగా ఏం అదృష్టవంతుడు రా పవర్ స్టారు, నీకు వరుణ్ సందేశ్ గారు మైక్ పట్టుకోవడమా, నువ్వు పాడుతుంటే ఆయన పక్కన కూర్చుని పాట వినడమా. విక్రమ్, దాట్స్ రియల్లీ వండర్ఫుల్. నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఆర్పి గారు, మా చందమ్మ పాట ఎలా ఉంది, ఎలా పాడింది? గొంతు ఇంకా ఓపెన్ అవ్వాల్సి ఉందేమో అనిపించింది నాకు. కష్టమైన కంపోజిషన్ ఇది. కంపోజిషన్ అటెంప్ట్ చేయడం డెఫినెట్గా చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే నోట్స్ ప్రోగ్రెషన్ చాలా వేవీగా, అది వేరేగా ఉంటుంది. చాలా రేర్ కంపోజిషన్స్ ఇలాంటివి. గోపిక గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్, ఎందుకంటే నాకు మికీ గారి కంపోజిషన్స్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఇది. బాగా పాడావు, కానీ నీ గొంతు సహకరించట్లేదు నాన్న. ఇంకా నీకు ఆ జలుబు పూర్తిగా తగ్గలేదు, తగ్గిపోయింది అనుకున్నావు, కానీ ఇంకా నీ గొంతులో ఆ స్ట్రెయిన్ తెలుస్తోంది పాడుతున్నప్పుడు. సంగతి పలకడం అంతా చాలా బాగా నచ్చింది నాకు. సో బాగా ప్రాక్టీస్ చేయి నువ్వు, ఓకే? వరుణ్ గారు, ఈ పాటకి మీరు ఆన్ స్క్రీన్ కనిపించడం ఒక ఎత్తు, ఆ పాటకి సంబంధించిన జ్ఞాపకాలు ఇక్కడ మళ్ళీ గుర్తు రావడం ఒక ఎత్తు. హౌ వాజ్ ఇట్? వెరీ నాస్టాలజిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ పాట నిజంగా ఐ మీన్ లైక్ ఐ సెడ్ బిఫోర్, వెరీ చాలా టాలెంట్. వీళ్ళందరికీ ఎంత టాలెంట్ ఉందో ఇప్పుడు నాకు చూస్తే అర్థమవుతుంది నిజంగా. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఐ సెడ్, ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు ఐ వాంట్ థ్యాంక్ ది ఛానల్ అ లాట్, బికాజ్ ఇలాంటివి ఇట్స్ వెరీ ఎంకరేజింగ్. ఎవరు చూసిన వాళ్ళకి కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ నిజంగా వెరీ హ్యాపీ టు బీ హియర్. కొత్త బంగారు లోకంలో ఈ పాట కానీ లేదా ఇంకేమైనా గుర్తొచ్చిందా మీకు? ఎనీ మూమెంట్ దట్ యూ వాంట్ టు కనెక్ట్? నో మూమెంట్ ఏం లేదు. ఐ జస్ట్ ఇదే నాకు మూమెంట్. ఇది ఆమె పక్కన నుంచి నేను ఈ పాట వినడమే నాకు అది ఒక పెద్ద మూమెంట్ నిజంగా. అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు, గడచిన కాలం ఎంతని నమ్మనుగా, నిజంగా నేనేనా. నూజివీడు రసాలకు ఫేమస్, అది ఒకప్పుడు. నూజివీడు విక్రమ్ స్వామికి ఫేమస్. ఆయన పాట వినడానికి అక్కడున్న వాళ్ళందరూ అయిపోయారు ఫ్యాన్స్. లెట్ మీ వెల్కమ్ విక్రమ్ స్వామి ఫ్రమ్ నూజివీడు. మై డియర్ విక్కీ దాదా, మేడం, నూజివీడు రసాలూరే ఈ రోజు పాట ఏమిటి? నేను ద్రోణ సినిమా నుంచి EMI వచ్చేసావి. వావ్, మంచి సాంగ్ ఎంచుకున్నావు. గుడ్ లక్ టు యూ విక్కీ. థ్యాంక్ యూ మ్యామ్. ఏం మాయో చేసావే, నన్ను మైకంలో ముంచేసావే. ఓ ఏం మాయో చేసావే, నన్ను మైకంలో ముంచేసావే. మంత్రమేదో వేసావే, మనసునేదో వేసావే. ఏం మాయో చేసావే, నన్ను మైకంలో ముంచేసావే. మంత్రమేదో వేసావే, మనసునేదో వేసావే. కౌగిలించావంటే నా కొంప మునిగిందే, ముద్దులిచ్చావంటే నా మతిపోయేట్టు అయ్యిందే. You are my beauty, you are my sweetie, you are my naughty, you are my key. Oh yeah, మాయో చేసావే, నన్ను మైకంలో ముంచేసావే.
tum tarana raka tum tarana raka tum ta tum tum taraka raka tum ta tum raka tum ఓ ప్రపంచమంతా అయోమయంగా ఉన్నదే నిశ్శబ్దమైన అదో భయంగా నాకు తోచిందే ఎందుకో ఆ తడబాటు ఇక్కడేమీ జరగందే చేసుకోబోయ్ అలవాటు చెక్కిలే అందక ముందే కళ్ళు రెండు కాగుతుంటే ఏమి జరిగిందంటావా ఉన్న ప్రాణం కూడకుండా వచ్చి కాపాడే నా 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 నా. You are my lovely, you are my bubbly, you are my jiggly, you are my lost. Oh, ఏం మాయో చేసావే నన్ను మైకంలో ముంచేసావే raka raka tum ta tum raka tum ta taka taka tum ta tum tum ta raka raka tum ta tum raka tum ఓ ఎటేపు చూస్తే అటేపు నువ్వే కనిపించి ప్రతి క్షణం నా వయస్సు నాకే గుర్తు చేస్తావే చాలులే పోయి ఎటకారం చాలదు ఈ శృంగారం ముందరుంది సుకుమారం జారుతుంటే అది తీరం ముందరున్నా వెనకనున్నా పక్కనున్నా ఏడున్నా ముందుకొస్తే పట్టబైలే సోకు బండారం నీ నిజనిప 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 నిజరిజ నిజనిప గమ పమ గమ గస యువామ్మ లవ్లీ యువామ్మ బబ్లీ యువామ్మ జిగ్లీ యువామ్మ లాస్ ఓ ఏ మాయో పమ గమరిస ఏ మాయో చేసావే నన్ను మైకంలో ముంచేసావే మంత్రమేదో వేసావే మనసునే వేసావే నే చేసిందే ముందు మరి నీకు నాపై ప్రేముంది ఇంతకాలం ఆగింది ఇప్పుడే పైకొచ్చింది కౌగిలించావంటే నా కొంప మునిగిందే ముద్దులిచ్చావంటే నా మతిపోయేట్టువయ్యిందే You are my beauty, you are my sweetie, you are my naughty, you are my kid. విక్కీ దాదా మేడం ఏదో మాయ చేసావు ఏదో మంత్రం వేస్తావు మీరేమంటారు అర్పిక? విక్రమ్ పాడే ప్రతి పాట ఒకేలాగా తన స్టైల్లోనే పాడే ప్రయత్నం చేస్తాడు, అది అప్రిషియబులే. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఫ్లక్చువేషన్, వాయిస్ అక్కడక్కడ అలా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వస్తుంది. ఆ చిన్న ప్రాబ్లం ఉంది విక్రమ్ పాడేటప్పుడు. పాట అంతా ఒకే అంటే రేంజ్ ఎక్కువ ఉన్నప్పుడు త్రో వదలడం పర్వాలేదు, కానీ ఒకే రేంజ్లో పాట అంతా వెళ్తున్నప్పుడు ఆ ఫీల్ అలాగే ఉండాలి. అక్కడక్కడ మింగేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు సౌండ్. అదొక్కటి కొంచెం కరెక్ట్ చేసుకోవాలి విక్రమ్. అదర్వైజ్ ఐ లైక్ ది వే యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. అంటే సిన్సియర్గా, అంటే డెడికేషన్తో సిన్సియర్గా, అది నాకు బాగా ఇష్టం. ఓకే, ఆ ఒక్క ఫ్లక్చుయేషన్ కూడా లేకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. ఓకే సార్. వరుణ్ గారు, మీరు పెద్ద పాటగాడు కాదు అని తెలుసు, కానీ మీరు కూడా పాటల్లో అప్పుడప్పుడు అలా వేలు కాలు చెయ్యి నోరు బారేసుకున్నారని కూడా తెలుసు. అవును, మనకి లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు కూడా పాడి వినిపించారు. సో ఇప్పుడు పాడమని వెంటనే అడగను, కానీ పాట గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా ఎలా అనిపించింది? బాగుంది. యాక్చువల్లీ ఈ సాంగ్ తో నాకు నేను ఒక 2.5 years బ్యాక్ ఇదే సాంగ్ కి నేను ఎప్పుడు స్టేజ్ మీద డాన్స్ చేయలేదు. ఫస్ట్ టైం ఫ్లడ్స్ అయ్యాయి కదా, ఫ్లడ్ రిలీఫ్ అప్పుడు, కర్నూలు ఫ్లడ్ రిలీఫ్, ఆ ఫ్లడ్ రిలీఫ్ అప్పుడు నేను ఇదే సాంగ్ కి నేను డాన్స్ చేశాను అనమాట. సో నేను ప్రియమణి చేశాం ఇదే సాంగ్ కి. సో నైస్, చాలా బాగా పాడాడు. అండ్ అతను పాడినప్పుడు ఆ స్మైల్ ఎంజాయ్ చేస్తూ పాడుతున్నాడు. సో డెఫినెట్గా ఆర్పి గారు అన్నట్టు ఆయన ప్రెజెంటేషన్ ఇట్స్ వెరీ నైస్. గోపిక గారు, మీకు ఎలా అనిపించింది? విక్రమ్ చాలా బాగా పాడావు.
నీ పాటలు ఎప్పుడు శృతికి లైకే ఎక్కడ మాకేం దొరకవు చెప్పడానికి. అయితే ఒక చిన్న సజెషన్ ఏంటంటే మిగతా జోనర్ సాంగ్స్ కూడా నువ్వు ట్రై చేయొచ్చేమో అని అనిపించింది నాకు. ఈ సాంగ్ వరకు బాగుంది, గుడ్. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఇప్పుడు మన ముందుకు వస్తుంది కాకినాడ కాజా సువర్ణ జ్యోతి. సువర్ణ జ్యోతి మేడం, డ్రెస్ అద్దిరింది, థ్యాంక్ యూ మేడం. హెయిర్ అద్దిరింది, పాట కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ నుండి జామురే వేళల్లో. వండర్ఫుల్ సాంగ్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ మేడం. అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మమ్మమ్మమ్మోయ్. జామురే వేళల్లో వీరుడల్లే వస్తాడు, మామలున వీధుల్లో ఓరకంట చూస్తాడు, అందమైన మాటలతో ఆసరిపోతుంటాడు, కొంచెమైనా నమ్మారు అంత తోసిపోతాడు. ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడచు ఎదనుకెదురు పడిన ముదురు మదనుడు. పోరా పోకిది రాజా రాజా, పోరా తూపుడు రాజా, ఈ రాజా రాజా వంకర రాజా, ఈ రాజా పోరా జింకల రాజా, రాజా రాజా అబచా 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 హే అబబబబచా. ఎంత పని వలలను వేసి సొగసులకేసి గుటకలు వేసి పెద్ద పని, మా రూపు రేఖ పొగిడే నీ పెదవికింత కష్టం, మా చుట్టూ తిరిగి అడిగే నీ కాళ్ళకింత నష్టం, చెవిలోన పువ్వులెట్టు చేతి వేళను విన్న రకం, అయినా గాని అలుపే మాని మన కులుపు తెలిపి కులుపు నులుపు చిలిపి కృష్ణుడు. ఓరా మాయల రాజా రాజా, ఓరా మర్కట రాజా, ఈ రాజా జో జో తిమ్మిరి రాజా, ఈ రాజా ఓరా తికమక రాజా, రాజా రాజా అబచా 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 హే అబబబబచా. కొంటె పని వనులను లేసి సొగసులకేసి విలువను పెంచే మంచి పని, నీ గాలి సోకలేని మా మబ్బుకేది వర్షం, నీ వేడి తాకలేని మా పసిడి కాదు హారం, నీ కంటి కాటు తగలలేని ఒంటికేది గర్వం, కనుకే వెనుకోవులే అనుకో ఇది మధు తిప్పుడు బయటపడని మనసు తప్పుడు. రారా ముద్దుల రాజా రాజా, రారా రంగుల రాజా, ఈ రాజా ఆజా అల్లరి రాజా, ఈ రాజా రారా అందరి రాజా, రాజా రాజా అబచా 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 హే అబబబబచా. అమ్మమ్మమ్మమ్మమ్మ, అలా ఎలా పడేసావే బంగారు కొండ. 2, 3, 4, 5, 6, 7 ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ధ్వనించేస్తున్నాయో.
వరుణ్ గారు మీకు ఎలా అనిపించింది? సూపర్. నిజంగా ఈ సాంగ్ లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో అన్ని వేరియేషన్స్ ని ఎక్సలెంట్ గా పాడింది అమ్మాయి. ఎంత స్పష్టంగా ప్రతి పదం ఎంత స్పష్టంగా పలుకుతుంది. సూపర్ అసలు నిజంగా. యాక్చువల్లీ ఈ సినిమా నేను ఫస్ట్ డే చూసాను నేను థియేటర్లో. అప్పుడు నాకు పాటల్లో లిరిక్స్ అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమయ్యాయి లిరిక్స్ అన్ని. చాలా బాగా పాడింది. థ్యాంక్ యూ ఓ వావ్. ఆర్పి గారు యాక్చువల్లీ కోరస్ సోలో అన్నీ కలిపి పాడడం చాలా కష్టం. నా రాజా అనే వేరియేషన్స్లో చెప్తూ కోరస్ అవగానే మళ్ళీ అది అందుకుని ఊపిరి తీసుకునే టైం కూడా లేకుండా అది చాలా కష్టం. ఆ అటెంప్ట్ చేయడమే చాలా కష్టం. అందుకు ఫస్ట్ నీకు అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకొంచెం ఎనర్జీ నెక్స్ట్ సాంగ్కి. ఓకే ఓకే సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. గోపిక గారు చాలా బాగా పాడింది. ఇలాంటి పాట సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు సార్ చెప్పినట్టు కోరస్ పోర్షన్స్ అవి నీ ఫ్రెండ్స్ని పాడమను. కొన్ని కట్ అయిపోతున్నాయి కదా లాస్ట్లో. అవును. లాస్ట్లో రాజా కట్ అయిపోతుంది నువ్వు పాడుతున్నప్పుడు. అంతవరకు ఉంది. రాజా రాజా జా కట్ అయిపోతుంది ఇప్పుడు నువ్వు అలా చేయడం వల్ల. సో కోరస్ పోర్షన్స్ ఏం చేస్తామంటే ఇంత ఎక్కువ ఉన్నప్పుడు మీలో మీరు ఇది అనుకొని ప్రాక్టీస్ చేసుకొని కలిసి పాడండి. నీకు బ్రీత్ కి టైం ఉంటుంది, మిగతావన్నీ కూడా బాగా వినిపిస్తాయి. ఇంకా సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఎనర్జీ, హై వోల్టేజ్ ఎనర్జీ రాబోతోంది. బలరామ్ ఫ్రమ్ విజయనగరం. ఏమిటండి, ఏమిటి సంగతులు? అవును, ఇందాక నుంచి చాలా హుషారుగా ఉన్నావు. హీరో వస్తేనే అంత హుషారుగా ఉన్నావు, హీరోయిన్ వస్తే ఏంటి పరిస్థితి నీది అని ఆలోచిస్తున్నాను. ఎవరు వచ్చినా హుషారు ఇంతే. నీకు మాటలొద్దు, ఏం పాట పాడబోతున్నావు చెప్పు. పాట అయిన తర్వాత మాట్లాడదాం. పాట మాట్లాడుకుందాం, పోట్లాడుకుందాం. సార్ మూసుకోమని చెప్పాడండి నాకు. ఇక నువ్వు వెళ్ళమ్మా, నీ సీట్ లో కూర్చో, నేను పాడతానన్నాడు. ఏం పాట నాన్న ఇవాళ? నాయకులో లైలా లైలా. ఓ వండర్ఫుల్. సో పాట మొదలు పెట్టబోతున్నావు. రెడీ? నేను అడుగుతాను. ఏం అడుగుతావు? నేను పాడేటప్పుడు వరుణ్ సందేశ్ గారు డాన్స్ చేయాలి. అక్కడ ఆయన ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారా? నువ్వు నవ్వుతావు చూడు. ఆర్పి గారు అడిగిన ప్రశ్నకి అలా నవ్వుకుంటున్నారు ఆయన. ఓకే సార్, ఎలాగైతే అలా జరుగుతుంది సార్. మధ్యలో ఎలాగైతే అలా జరుగుతుందట. చూసుకుందాం, అది కూడా చూసుకుందాం. ఓకే మేడం. వాడి కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను పాడితే ఎట్టి పరిస్థితులు ఆయన మధ్యలో వచ్చి డాన్స్ చేస్తాడని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. लैला ओ लैला आजा रे लैला, लैला ओ लैला आजा ओ मेरी लैला. है दीवाना मैं इंवाना, है दिलोना अटक चैना, कल्लोना टकीला दाना, बिना दिन
बीबी क्या जीना दीवाना ओ ऊपर पाना ओ दिल में आना पिला 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 లైఫ్ అంతా ఈ నడచినా మరునాడంటే దిన వివర్ణ ధర్నానై అనుకుందే కర్ణా నా గుండె గ్లాసల్లే చేసుకోనా తప్పుల్లే పైనెల్ల తిప్పుకోనా ప్రతి పూట పార్టీలా మార్చుకోనా వీణా వీణా దిన రీనా ఇలాగే రానా షానా షానా సంతోషానా సలామే చేనా लैला ओ लैला आजा रे लैला लैला ओ लैला आजा ओ मेरी लैला ప్యాకేజీ అటామిక్ ఎనర్జీ వరుణ్ సందేశ్ గారు నీ పక్కనే ఉన్నారు ఎక్కడున్నారు దే మొత్తానికి వచ్చారు నీ వెనకాల నువ్వే బాగా డాన్స్ చేసావు తెలుసా మా ఇద్దరికంటే మేము వెనకాల ఊరికే అలా పిల్లర్స్ నుంచున్నాం నేను నిజంగా అందుకే రావాలో వద్దో అని ఆలోచించాను. నాకన్నా బాగా చేస్తున్నాడు అందుకనే. మీరే నాకంటే బాగా చేశారు సార్. నీ వెనకాల నుండి చేస్తే నువ్వు ఎలా చూసావు అబ్బా? నేను అనుకుంటున్నాను సార్. అనుకుంటున్నావా? కానీ నువ్వే బాగా చేసావు, ఎర్రగా తీసావు పో. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చెప్పా థ్యాంక్స్, నువ్వు అడిగినందుకు ఆయన వచ్చారు. వదలవా నువ్వేంటి? థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. ఆర్పి గారు ఎలా పాడాడండి? నువ్వు మెలోడీస్ పాడితే ఎలా ఉంటుందో చూడాలని ఉంది బలరాం. బట్ నెక్స్ట్ టైం డెఫినెట్ గా మెలడీ ట్రై చేయిద్దాం సార్. గోపిక గారన్నా డాన్స్ చేయాలి, లేకపోతే వీడన్నా మెలడీ పాడాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఆ మొదటిది అవదు, రెండోది అయిపోతుంది. చాలా కాన్ఫిడెన్స్ మీకు. వాడు పాడంటున్నాడు ఇక్కడ, మెలడీ నా వల్ల కాదంటున్నాడు ఇక్కడ, మీకు వినిపించట్లేదు. సరదాగా మన ఇద్దరం పాడదాం ఆ పాట, మెలోడీ సాంగ్. ఓకే సార్, మీరు పాడితే నేను పాడట్టు. వేయి కన్నులతో వేచి చూస్తున్నా, తెరచాటు దాటి చేరదా నీ స్నేహం. ట్రై చే. వేయి కన్నులతో కన్నులతో వేచి చూస్తున్నా, వేచి చూస్తున్నా, తెరచాటు దాటి చేరదా నీ స్నేహం. తెరచాటు దాటి చేరదా నీ స్నేహం. నెక్స్ట్ ఎపిసోడ్ లో నీతో మెలోడీ పాడిస్తాను. నేను నీతో పాడించడానికి నేను ప్రాక్టీస్ అయ్యి వచ్చేలాగా ఉంది. గోపిక గారు ఈ పాట వరకు బాగా పాడావు, మధ్యలో ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు అలాగా నువ్వు? అప్ప అంటే అక్కడ డాన్స్ చేద్దాం అనుకున్నాడు, మా ఏదో వచ్చింది, డాన్స్ రాలేదు, పాట కూడా ఆగిపోయింది, ఆ తర్వాత ఎత్తుకున్నాడు. బట్ ఎక్కడ ఆ తర్వాత టెన్షన్ పడకుండా కరెక్ట్ గా పాడేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్ అన్నా. థ్యాంక్ యూ మేడం. అమ్మా, కవరింగ్ ఆఫ్ ఇండియా అంటారు దీన్ని. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో సరిగమ టీమ్ లో లాస్ట్ పార్టిసిపెంట్ బట్ నాట్ ద లీస్ట్ పార్టిసిపెంట్ మన ముందుకు రాబోతోంది విశాఖపట్నం నుంచి గీత. గీతక్క, ఏంటి మేడం? కళ్ళజోడు పెట్టుకుని గీతక్క ఏం పాట పాడబోతున్నావు? అతడు నుండి పిల్లగాలి అల్లరి. ఆల్ రైట్ గీతక్క, ఆల్ ద బెస్ట్ యూ. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఊరినేనా. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఊరిమేనా, కల్లెర్ర చేసి మెరుపై తరిమేనా. ఇలలన్నీ కరిగి జల్లుమంటూరికి మా కళ్ళలో ఆ కెళ్ళలో వెవెల వర్ణాల వయ్యారి జాన, అందమైన సిరిపాన ముచ్చటగా మెరిసే సమయాన, అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా.
కాలం ఇంతమంది బృందగానం ఇవ్వాలే పంపెనేమో ఆహ్వానం నవ్వుల్లో హాయి రాగం భువల్లో వాయువేగం ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం ఇవ్వాలే పంపెనేమో ఆహ్వానం పాలవెల్లిగా సంతోషాలు చిలిగే సరదా సరాగాలుగా స్వాతి జల్లుగా స్వరాలెందు పలికే సరికొత్త రాగాలుగా డింగిరాగా పొంగిపోదా హొరెత్తిపోతున్న గాన బజాన చెంగుమంటూ ఆడేనా చిత్రంగా జవళిలు పాడేనా అందరాని చంద్రుడేనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా గీతక్క ఏం లేదక్క బాగానే పాడేసావు అనిపించింది లాస్ట్ సాంగ్ కదా ఈ రోజుకి నీకేమైనా టెన్షన్ ఉందా కొంచెం బట్ వరుణ్ సందేశ్ గారు మాత్రం నవ్వుతూ నీ వైపు చూస్తున్నారు గీతక్క విషయం ఏంటో కనుక్కుందామా కనుక్క ఆమె నవ్వుతూ పాడింది, సో చాలా ఎంజాయ్ చేసి పాడింది, బాగా పాడింది నిజంగా. అండ్ వెరీ నైస్. థ్యాంక్ యూ వరుణ్ గారు. ఆర్పి గారు ఎంత శృతి ఎంత తగ్గింది? 7 సెమిటోన్స్ తగ్గింది. అది ప్రాబ్లం. ఆ ఒరిజినల్ శృతి నీకు అందట్లేదంటే 1-2 సెమిటోన్స్ వరకు నువ్వు డౌన్ చేసుకోవచ్చు. 7 సెమిటోన్స్ డౌన్ చేసేసరికి ఆటోమేటిక్గా పాట పూర్తి డల్ అయిపోతుంది. అర్థమైందా? పాడిది మౌనాల వెనక నా మౌనాల 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 వెనకాల ట్రై చేయాలి, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇది ఓకే సార్. కష్టం అయితే కాదు కదా? అవును సార్. ఓకే. గోపిక గారు ఇలాంటి పాట ఎందుకంటే శ్రేయ ఘోషల్ గారు పాడారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ పాట ఇంకా బాగా నలగాలి నీకు కదా. ఆల్మోస్ట్ చాలా చోట్ల ట్యూన్స్ తప్పు పాడావు నువ్వు. పాడలేనిది అంటూ ఏమీ లేదు, ప్రాక్టీస్ చేయాలంతే. ఓకేనా? సిఎంఆర్ విశాఖ బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో మరి ఈ రోజు సరిగమ టీమ్ లో ఉన్న పాటలన్నీ పూర్తయిపోయాయి. ఈ రోజు ఎపిసోడ్ లో బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ గా సిఎంఆర్ విశాఖ వారు అందిస్తున్న 5,000 రూపాయలు అండ్ దివ్య డైమండ్స్ వారు ఇస్తున్న పర్ల్ సెట్ ఎవరు గెలుచుకుంటున్నారో మనం చూడాలి. జడ్జెస్ జడ్జ్మెంట్ ఇచ్చే ముందు మా లిటిల్ స్టార్స్ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. మరి ఈ అందమైన పాటల్లో ఏ పాట ఈ రోజు బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్ గా సిఎంఆర్ విశాఖ వారి 5,000 రూపాయలు దివ్య డైమండ్స్ వారి పర్ల్ సెట్ అందుకుంటుంది? ఆర్పి గారు. యాక్చువల్గా చెప్పాలంటే మిగతా పర్ఫార్మెన్సెస్ మీద ఈరోజు తన పర్ఫార్మెన్స్ వీక్గానే ఉంది. తనకన్నా వీక్గా మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండడం వల్ల తనకి విన్నర్గా మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ ద విన్నర్ ఇస్ బలరామ్. లైలా ఓ లైలా ఆజా రే లైలా లైలా ఓ లైలా ఆజా ఓ మేరీ లైలా. ఆర్పి గారిని, గోపికా పూర్ణిమ గారిని, అలాగే వారితో పాటు వరుణ్ సందేశ్ గారిని ఇక్కడికి వచ్చేసి మా బలరామ్ కి చెక్ ని అందించాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు మన స్పెషల్ అతిథి వరుణ్ సందేశ్ గారి చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ వారు అందిస్తున్న బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్ 5,000 రూపీస్ చెక్ అందుకుంటున్నాడు బలరామ్. అండ్ దివ్య డైమండ్స్ వారు అందిస్తున్న పర్ల్ సెట్ కూడా బలరామ్ కి. వరుణ్ సందేశ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మరి మీకు ఇక్కడికి రావడం, ఈ పిల్లలతో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది? నిజంగా ఐ ఫీల్ రియలీ హ్యాపీ వన్స్ అగైన్. అండ్ అందరు పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు. డెఫినెట్గా మీరందరూ ఇంకా ప్రాక్టీస్ చేస్తే 100% మీరు సినిమాలో కూడా పాడొచ్చు ఇంక ఫ్యూచర్లో అని నేను అనుకుంటున్నాను. సో కంగ్రాట్స్ మీ అందరికీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ వైజాగ్ ఆర్కెస్ట్రా అని చెప్పారు పట్నాయక్ గారు ఇందాక, సూపర్, చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. ఝాన్సీ గారు ఇంకా యాజ్ యూజువల్ ఆవిడ అండ్ ఆర్పి గారు ఇంకా గోపి గారు చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ దిస్ షో. రియలీ హ్యాపీగా ఉంది నాకు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో మరి ఈ ఎపిసోడ్ లో మన స్పెషల్ స్టార్ వరుణ్ సందేశ్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో పదనిస టీమ్ లోని అందమైన పాటలు మీ ముందుంటాయి. అంటిల్ దెన్ బై బై ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. మరి ఈ రోజు స్పెషల్ సైనింగ్ ఆఫ్ సాంగ్
ఎవరి నుంచో తెలుసా? వరుణ్ సందేశ్ గారి దగ్గర నుంచి. ఓవర్ టు యు. పాదమెటు పోతున్నా పైన మెందాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా వెంటబడిలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడి దుడుకులలో నిలిచిన నేస్తమా ఓ